ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. వ్యాస మహర్షి జననం. సౌనకాది మహర్షులు సూత మహర్షిని వ్యాస మహర్షి జన్మ వృత్తాంతాన్ని వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు సూత మహర్షి వ్యాస మహర్షి పుట్టుక గురించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వము ఉపరి చరవాసుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య గిరిక. ఒకరోజు గిరిక భర్తకి తన కోరికను చెప్పింది. వసురాజు అంగీకరించాడు. ఇంతలో వసురాజు తండ్రి పితృకార్యానికి అవసరమైన మృగాలను వేటాడి రమ్మని చెప్పాడు. వసురాజు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళిన మనసంతా గిరిక ఎండే లగ్నమై ఉంది. దానితో రేతస్సు సరళమైనది. దానిని భార్యకు పెంపుడు డేగ ద్వారా పంపించాడు. మరొక డేగతో వసురాజు డేగకు జరిగిన యుద్ధంలో వసురాజు ఇచ్చిన రేతస్సు డేగ నోటి నుండి జారి యమునా నదిలో పడింది. ఒకప్పుడు యమునా నదిలో తపస్సు చేస్తున్న బ్రాహ్మణుని తపస్సును భంగం చేసింది అద్రిక అనే అప్సరస. దాంతో తపోభంగమైన బ్రాహ్మణుడు అద్రికని చేపగా మారమని శాపమిచ్చాడు. డేగ నోటి నుండి జారిపడిన రేతస్సును ఆ చేప మింగింది. గర్భాన్ని ధరించింది. ఆ చేప ఒక జాలరి వలలో చిక్కింది. పైకి తీసిన జాలరి ఆ చేపను కోశాడు. అందులో నుంచి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు బయటపడాడు. జాలరి వాళ్ళిద్దరిని రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు పిల్లవాడిని తీసుకుని ఆడపిల్లను తిరిగి జాలరికి ఇచ్చేశాడు. ఆ పిల్లను తెచ్చి జాలరి పెంచుకున్నాడు. ఆమె పేరు మత్స్యగంధి. ఈమె వ్యాసుడి తల్లి. ఒకరోజు సత్యవతి తండ్రికి భోజనం పెడుతూ ఉన్నది. తప్పనిసరిగా త్వరగా అవతలి ఒడ్డుకు చేర్చమని పరాశర మహర్షి దశరాజు అడిగాడు. భోజనం చేస్తున్న దశరాజు కుమార్తెను మహర్షిని నది దాటించి రమ్మని పంపించాడు. నవయౌవనంలో ఉన్న మత్స్యగంధి నదిని దాటిస్తూ ఉన్నది. మహర్షికి ఆమె యందు మనసైనది. వెంటనే ఆమెను చెయ్యి పట్టుకున్నాడు. మహర్షి అనాగిరాకులైన చేపల వాసన వచ్చే నేను మీకు సరిపోను అంటూ మహర్షిని కోరికను తిరస్కరించింది మత్స్యగంధి. తన కన్యత్వాన్ని భంగమవుతుందని తన భయాన్ని వ్యక్తం చేసింది. ఎన్ని చెప్పినా పరాశరుడు పట్టించుకోలేదు. పైగా మత్స్యగంధిని తపశ్శక్తితో యోజన గ్రంథిని చేశాడు. ఆమె కన్యత్వాన్ని భంగం రాదని మాట కూడా ఇచ్చాడు. ఇది తగిన సమయం కాదని వారిస్తూ ఉంటే మబ్బులు సృష్టించి చీకటిని కల్పించాడు. మొత్తానికి యోజన గ్రంథి తన కోరికను తీర్చుకున్నాడు. యోజన గ్రంథి కోరిక ప్రకారంగా తన వంటి కొడుకును ప్రసాదించాడు. చీకటిలో దీపంలో పుట్టిన కారణంగా కృష్ణ దైవపాయనుండయ్యాడు. ఈ కృష్ణ దైవపాయనుండే వ్యాసుడు నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ ముందు ఉంటానని తల్లికి వరమిచ్చి తపస్సుకి వెళ్ళాడు. కృష్ణ దైవపాయనుడు భగవతి నియోగాన్ని పాటించిన పరాశరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది వ్యాసుని జన్మ రహస్యం. తర్వాత భీష్ముని జననం గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశంలో ధర్మశీలుడై సత్యసంధుడైన మహాభీషుడనే చక్రవర్తి ఉన్నాడు. అతడు అనేక అశ్వమేధాలు వాజపేయాలు చేసి ఇంద్రుడిని సంతోషపెట్టి స్వర్గంలో నివాసం సంపాదించాడు. ఒక రోజున మహాభీషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు. అప్పుడే బ్రహ్మదేవుడిని పూజించడానికి దేవతలంతా వచ్చారు. వాళ్ళతో పాటు మహానది గంగాదేవి కూడా వచ్చింది. గాలికి గంగాదేవి పైట జారింది. దేవతలు రెప్పపాటు లేకపోవడంతో చూపులు తిప్పుకున్నారు. కానీ మహాభీషుడు రెప్పవేయకుండా చూస్తూనే ఉన్నాడు. గంగాదేవి కూడా మహాభీషుడిపై మనసైంది. ఇద్దరు ఉన్న చోటు మర్చిపోయి ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంతో మానవలోకంలో జన్మించండి అని ఇద్దరిని శపించాడు. ఆ మహాభీషుడే కురువంశంలో ప్రతిప మహారాజుకి కుమారుడై పుట్టాడు. ఆ సమయంలో అష్టవైశ్యులు ఆకాశంలో వివరిస్తూ తమ భార్యలతో వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. ద్యు అనే వసువు భార్య వశిష్ఠుడి ఆశ్రమంలో నందిని దేవుని చూసి
ధేనువుని చూసి ముచ్చటపడింది. ధేనువు ఎవరిది అని ప్రశ్నించింది. ఆమె భర్త నందిని ధేనువు విశిష్టతనంతా వివరంగా చెప్పాడు. అంతా విన్న వసువు భార్య మృత్యులోకంలో ఉన్న తన ఇష్టసఖి కోసం నందిని ధేనువుని దూడతో సహా తీసుకువెళ్దామని కోరింది. అప్పుడు వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. అంతా కలిసి క్రిందకి దిగి ఆశ్రమంలోని ధేనువును అపహరించి తీసుకువెళ్లారు. ఫల పుష్పాలు సేకరించుకొని వచ్చిన వశిష్ఠుడి ఆశ్రమంలో ధేనువు కనిపించలేదు. ఎక్కడ వెతికినా గోవు కనిపించలేదు. దివ్య దృష్టితో విషయం తెలుసుకున్నాడు. 8 మంది వసువులు భూలోకంలో మానవులై పుట్టమని శపించాడు. ఈ విషయం తెలిసిన వసువులు వశిష్ఠ కాలం మీద పడారు. దాంతో శాంతించిన మహర్షి సంవత్సరానికి ఒకరు చొప్పున శాప విముక్తిని పొందుతారు అన్నాడు. కానీ అపహరించిన ధ్రువు మాత్రము ఎక్కువ కాలం మానవుడిగా ఉండక తప్పదన్నారు. మహర్షి శాపాన్ని అంతకాలం ఎలా అనుభవించాలని దుఃఖిస్తున్న వసువులకి బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగ కనిపించింది. అంతే గంగ ఆమె దగ్గరికి వెళ్ళి, మా యందు దయ ఉంచి నువ్వు మానవ రూపాన్ని ధరించి మమ్మల్ని ఉద్ధరించు. శంతన మహారాజుకు భార్యవై 12 నెలల మమ్మల్ని నీ గర్భంలో ఉంచి మమ్మల్ని ప్రసవించి పుట్టిన వెంటనే మమ్మల్ని అందరినీ నీ నీటిలో కలిపి మాకు శాప విమోచనము కలిగించు, ముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. గంగాదేవి వాళ్ళ కోరికను మన్నించింది. పుత్రుల కోసం గంగాదేవి తీరంలో సూర్యోపాసన చేస్తున్న ప్రతిపుడి కొడి తొడ మీద కూర్చుంది. గంగాదేవి, అందమైన స్త్రీ రూపాన్ని ధరించిన నన్ను అడగకుండా నా తొడ మీద ఎందుకు కూర్చున్నావని అడిగిన మహారాజుతో, కోరికతో వచ్చాను, స్వీకరించు అన్నది ఆ స్త్రీ. నేను ఇతర స్త్రీల పట్ల విముఖుడను. పైగా నువ్వు కూతురు కానీ కోడలు కానీ కూర్చోవలసిన చోట కూర్చున్నావు కనుక నాకు కొడుకు పుడితే కోడలుగా వద్దువు గాని నీ పుణ్యమా అని నాకు కొడుకు పుడతాడు అన్నాడు మహారాజు. మాట తీసుకున్న సుందరాంగి వెళ్ళిపోయింది. కొంతకాలం గడిచాక ప్రతిభ మహారాజుకు కొడుకు పుట్టాడు. లేక కలిగిన నందువల్ల అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతడే శంతనుడు. రాజ్యాన్నంతటిని సంపాదించాడు. కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిమ మహారాజు కుమారుడిని పిలిచి ఆనాడు మాట ఇచ్చిన సుందరాంగి విషయం చెప్పాడు. ఏ అడవికి వెళ్ళినప్పుడు కోరికతో నీ దగ్గరికి వస్తుంది, అప్పుడు నువ్వు ఆమెను తిరస్కరించకు అని హెచ్చరించాడు. ప్రతిపుడు పరాశక్తి ఉపాసించి ముక్తి పొందాడు. మృగయ మనోహరుడై శంతనుడు గంగా తీరానికి దగ్గరగా ఉన్న అరణ్యానికి వెళ్ళిన శంతనుడికి తండ్రి చెప్పినట్టు సుందరాంగి కనపడింది. శంతనుడికి ఆమె ఎంత అనురాగం ఏర్పడింది. ఆమె అతడిని మహాభీషునిగా గుర్తించింది. కానీ శంతనుడు ఆమెను ఆనాడు చూసిన గంగాదేవిగా గుర్తించలేదనే విషయము గ్రహించింది. నువ్వు ఎవరిని ప్రశ్నించినా శంతనుడితో నాకు నువ్వు తెలుసు, నీ వంటి వాడిని స్త్రీ కోరకుండా ఉంటుంది, కానీ నేను చెప్పిన నియమాన్ని కట్టుబడి ఉంటాను అని మాట ఇస్తే తప్పక నిన్ను వివాహం ఆడతాను. మంచైనా చెడైనా నేను ఏమి చేసినా నువ్వు నన్ను ఎదురు ప్రశ్నలు వేయకూడదు, నిందించకూడదు. నేను వేసే పనికి